పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం సమీపంలోని సైదాబాద్ అలాగే ధర్మనిలయం అనే పేరుతో ప్రత్యేక రామాలయం ఏర్పాటు చేశారు. ఈ ఇంటి పెద్దావిడ అనసూయమ్మ గత 42 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం శ్రీ సీతారాముల కళ్యాణోత్సవం ఘనంగా నిర్వహిస్తుంది. ఆమె రోజు రాముణ్ణి ధ్యానిస్తూ భక్తులకు ఆధ్యాత్మిక వాతావరణాన్ని అందిస్తుంది. శ్రీ రామనవమి ఉత్సవాలు ఉగాది రోజున ప్రారంభమై నవమి రోజు కళ్యాణోత్సవంతో ముగుస్తాయి. రామాయణ ఇతిహాసాన్ని వివరించే విధంగా ఏర్పాటు చేసిన బొమ్మల కొలువు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. వాల్మీకి మహర్షి రామాయణానికి నాంది. ఆయన పేరు రత్నాకరు. అతను గజితం. ఒకసారి నారదుడు మహామునుడు అతనికి ఎదురుగా వెళ్ళాడు. వెళ్ళి వారు ఇతను దొంగలించడానికి చూస్తే తప్పకుండా మా దగ్గర ఉన్నవన్నీ చేస్తాయి, కానీ ఈ పాపం నీ భార్య సగం తీసుకుంటుందేమో అడుగు అన్నారు. ఇంటికి వెళ్ళాడు, భార్యను అడిగాడు. భార్య నువ్వు పెడితే తింటాము, నువ్వు తిడితే మేము పడము, అలాగే నీ పుణ్యం ఇస్తే మేము తీసుకుంటాము, నీ పాపం మేము తీసుకోమని చెప్పింది. తిరిగి వచ్చాడు రత్నాకరుడు. నారదాదులు వారికి అదంతా చెప్పాడు. నారదుడు ఏం గ్రహించావు అన్నాడు. అంటే నేను సత్యమేదో అందులో ఉండాలి అన్నాడు. అప్పుడే ఆ నారద మహర్షి అతనికి రామనామాన్ని చెప్పాడు. కానీ అతడు రామానటం కూడా తెలియనటువంటి వాడు కాబట్టి మరా 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 అన్నాడు. తర్వాత అతను మీద పుట్టలు తట్టాయి. అందుకే వాల్మీకము నుండి వచ్చాడు కాబట్టి వాల్మీకి మహర్షి అయ్యాడు. వాల్మీకము అంటే పుట్ట, దానిలోంచి వచ్చాడు కాబట్టి మహర్షి వాల్మీకి మహర్షి అయ్యాడు. మరమరా